ఇది కదా అసలైన వ్యాపారం. పక్కాగా లక్షల్లో ఆదాయం పొందే మార్గం అల్యూమినియం ఫాయిల్ కంటైనర్స్ బిజినెస్. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం మాట్లాడబోయే విషయం వ్యాపారంలో ఎలా రాణించాలి అనే కదా. చిన్న వ్యాపారం, భారీ లాభాలు. మీకు తెలుసా? అల్యూమినియం ఫాయిల్ కంటైనర్ తయారీ వ్యాపారంలో లక్షల్లో ఆదాయం పొందొచ్చని. ఏ రకమైన పెట్టుబడితో ప్రారంభిస్తే కొంత సమయానికే నమ్మశక్యం కాని లాభాలు పొందొచ్చు? ఇలాంటి అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మనం ఈ వీడియోలో అందరితో పంచుకోబోతున్నాం. ముందుగా ఓ విషయం గుర్తుంచుకోండి, వ్యాపారం అంటే ఎప్పుడు వినూత్న ఆలోచన ఉండాలి. ఇప్పుడు మీకు ఒక బాగుండే బిజినెస్ ఐడియా తెలియజేయబోతున్నాం. అల్యూమినియం ఫాయిల్ కంటైనర్ తయారీ. ఇక్కడ నిజంగా డిమాండ్ ఉందా? అవును, మార్కెట్లో ప్రస్తుతం ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, పానీపూరి బండ్లు, రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్స్, ప్రతి చోట ఈ కంటైనర్స్ బాగా వాడుతున్నారు. అయితే ఎందుకు ఈ ఫాయిల్ కంటైనర్స్ కు ఇంత డిమాండ్ పెరిగింది? ప్రభుత్వాలు ప్లాస్టిక్ నిషేధం చేస్తున్న కారణంగా ప్లాస్టిక్ భర్తీకి ఏమైనా ప్రత్యామ్నాయం ఉందా? ఈ అల్యూమినియం ఫాయిల్ కంటైనర్స్ ప్లాస్టిక్ కంటే ఎంత మంచిగా యూజ్ ఉంది? మనం ఇప్పుడు ఈ వివరాలు తెలుసుకుందాం. మీకు తెలుసా, ఈ అల్యూమినియం కంటైనర్ తయారీకి తక్కువ పెట్టుబడితో కూడా ప్రారంభించవచ్చని? ఈ మిషన్స్ ఏమిటి? సెమీ ఆటోమేటిక్ లేక ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్స్ లో ఏది మీకు సరైనది? మీకు సరైన డైస్ ఏవి ఉంటాయి? అల్యూమినియం ఫాయిల్ రోల్స్ ఎంత ఖర్చు అవుతాయి? ఈ వ్యాపారంలో ఎంత ఆదాయం పొందొచ్చు? ఇక్కడ మీకు అవసరమైనవి సులభంగా మార్కెట్లో లభించే అల్యూమినియం ఫాయిల్ రోల్స్. ఇవి కేజీకి సుమారు 150 నుండి 200 మధ్య ఖర్చవుతుంది. దీని తరువాత మీకు కావాల్సింది ఒక సెమీ ఆటోమేటిక్ లేదా ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్. మార్కెట్లో సింగిల్ క్యావిటీ, డబుల్, ట్రిపుల్ క్యావిటీలతో రకరకాల మిషన్లు లభ్యమవుతాయి. ఈ కంటైనర్లు ఎలా తయారవుతాయి? రోజుకు ఎంత పని చేయవచ్చు? ఒక్కో కంటైనర్ తయారీకి ₹2 ఖర్చవుతుంటే మీరు మార్కెట్లో దీన్ని 2.5కు విక్రయించవచ్చు. అంటే ఒక్క కంటైనర్ పై 50 పైసల లాభం. ఉదాహరణకి మీరు రోజుకు 16,000 కంటైనర్స్ తయారు చేస్తే మీకు సుమారు 8,000 ఆదాయం. అంటే నెలకి 2 లక్షలు పైగానే లాభాలు పొందవచ్చు. అబ్బో, ఇది నిజంగా వింటుంటేనే అద్భుతంగా ఉంది కదా. ఇంత మంచి అవకాశాన్ని వదులుకుంటారా? మీరు ఈ బిజినెస్ ను ఎప్పుడు ప్రారంభించబోతున్నారు? మీరు స్వంతంగా వ్యాపారం చేసే సమయం కాదు అని అనుకుంటున్నారా? అదేంటో, ఈ అల్యూమినియం ఫాయిల్ కంటైనర్ వ్యాపారం మంచి డిమాండ్లో ఉందని చెప్పటానికే వీలుంది. ఈ వ్యాపారం ద్వారా మీరు లక్షల్లో ఆదాయం పొందడమే కాకుండా మరొకరికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించవచ్చు. మరి మీరు ఎప్పుడు ప్రారంభిస్తున్నారో చెప్పండి. మీ సలహాలు, సందేహాలు కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్రస్తుతం మార్కెట్లో అల్యూమినియం ఫాయిల్ కంటైనర్స్ కి మంచి డిమాండ్ ఉంది. పానీపూరి బండి నుంచి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వరకు ప్రతి చోట వీటి ఉపయోగం భారీగా పెరిగింది. ప్లాస్టిక్ పై ప్రభుత్వాలు నిషేధం విధిస్తున్న తరుణంలో వీటికి మంచి డిమాండ్ పెరిగింది. ఇలాంటి అల్యూమినియం ఫాయిల్ కంటైనర్స్ తయారీని ప్రారంభిస్తే లక్షల్లో ఆదాయం పొందొచ్చు. బిజినెస్ చేసేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ఐఐటి వంటి దిగ్గజ సంస్థల్లో చదివిన వారు కూడా సొంతంగా వ్యాపారం వైపు అడుగులు వేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో వినూత్నంగా ఆలోచిస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. తాము సంపాదిస్తూ మరోవైపు మరో నలుగురికి సైతం ఉపాధి కల్పిస్తున్నారు. అయితే కొందరు పెట్టుబడికి భయపడి లాభాలు వస్తాయో రావో అన్న అనుమానంతో వెనకడుగు వేస్తుంటారు. అయితే మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వ్యాపారాలు చేస్తే నష్టమనే మాట ఉండదు. బిజినెస్ విజయాన్ని సాధించాలంటే మొదటగా ఆత్మవిశ్వాసం కీలకం. ఆత్మవిశ్వాసం లేకుండా ఏ అడుగు కూడా ముందుకు పడదు అని గమనించాలి. మీకు ఉన్న ఆలోచనలపై నమ్మకం ఉంటే ప్రపంచం ఎంత పెద్దదైనా మీరు
ఎదురు సాగే వీలు ఉంటుంది. సమయం కూడా ఒక అపరిమితమైన మూలధనం. సమయం సరిగ్గా ఉపయోగించడమే మీ బిజినెస్ విజయానికి పునాది. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగితే విజయం మిమ్మల్ని వెంబడిస్తుంది. ఒక బిజినెస్లో నిరంతర కృషి లేకపోతే విజయం చాలా దూరంగా ఉంటుంది. ప్రతిరోజు కొంచెం కష్టం చేస్తేనే విజయం మీకు సొంతమవుతుంది. కస్టమర్పై మీకు ఎంత కష్టమైనా దృష్టి పెట్టాలి. ప్రతి కస్టమర్ మీ బిజినెస్కు తిరిగి వచ్చే విలువైన ఆస్తి అని భావించి వారిని మీకు తగిన విధంగా చూసుకోవాలి. మీరు మంచి సేవను అందిస్తే కస్టమర్ మీకు బహుమతిగా మార్కెటింగ్ చేస్తాడు. అదొక ఉచిత ప్రకటన. పెట్టుబడులకు భయపడకండి. నయం చేసే సాహసానికి జయమే ఫలితం. సాహసమే విజయానికి మొదటి మెట్టు. ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న ప్రయత్నం జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగినవే. మార్కెట్ మార్పులను అనుసరించడమే బిజినెస్ నడిపే సృష్టి సూత్రం. మార్పును ఆహ్వానించండి. పాత విధానాల్లోనే ఇరుక్కుపోతే మీరు ముందుకు సాగలేరు. ఎప్పుడు విజయం అంచులను తాకాలంటే మీ బిజినెస్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఫలితాలు సాధించే మార్గాలను ఎంచుకోవాలి. చిన్న పెట్టుబడిని సరిగ్గా ఉపయోగించి ధైర్యంగా ముందుకు కదలండి. సాంకేతికతను వినియోగించుకోవడం ఇప్పుడు బిజినెస్ విజయానికి కీలకంగా మారింది. ఆన్లైన్ ప్రాచుర్యం, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం, డిజిటల్ మార్కెటింగ్ మీ బిజినెస్ వృద్ధికి బాగా దోహదపడతాయి. అదేవిధంగా ప్రతి విఫలతను సవాలుగా స్వీకరించాలి. ఒకసారి విఫలమైతే తిరిగి లేచి పోరాటం చేయడం ముఖ్యం. విజయానికి ఏ చిట్కా లేకుండా నిరంతరం అభ్యాసం, క్రమశిక్షణ ఉంటే మీ వ్యాపారం ముందుకు సాగుతుంది. మీరు ప్రతిరోజు నేర్చుకునే ఒక కొత్త విషయం మీ వ్యాపార విజయానికి తోడ్పడుతుంది. విజయవంతమైన వ్యాపారవేత్త ఎప్పటికీ నేర్చుకోవడం ఆపడు. ఎల్లప్పుడూ కొత్త ఆలోచనలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కస్టమర్ అవసరాలను అర్థం చేసుకొని వారి అభిరుచులకు తగ్గట్టుగా ప్రొడక్ట్స్, సర్వీసెస్ ఇవ్వడం మీ వ్యాపారానికి నూతన ప్రాణం పోస్తుంది. వినూత్న ఆలోచనలు, క్లిష్ట పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు మీ ప్రయాణాన్ని విజయవంతంగా మార్చుతాయి. ధైర్యం, ఆత్మవిశ్వాసం, కష్టపడే తత్వం ఇవే విజయానికి పునాది. మీరు సక్సెస్ కావాలనుకుంటే ఎప్పటికీ కష్టపడడం ఆపకండి. కస్టమర్ సంతృప్తి అంటేనే మీ విజయం. ఈ వీడియోలో చెప్పిన ఈ ఐడియా మీకు నచ్చింది అనుకుంటున్నాము. మరిన్ని బిజినెస్ ఐడియాల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.